పరమందు వాసినుడై ఉన్న దేవాతి దేవునికి, మనందరి సృష్టికర్త అయిన యెహోవా దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన జీవ గ్రంథములో మనకున్న అనేక సమస్యలను నివృత్తి చేసుకోవడానికి, సందేహాలను గ్రంథాన్ని చదివి అన్వేషణ చేసి సత్యాన్ని గ్రహించుటకు. సో, మానవులమైన మనము జాగ్రత్తగా వాటి విషయాల్లో ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించి సత్యానికి తగినట్టుగా మనము ఈ లోకంలో నడుచుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. సో, యేసుక్రీస్తు మీద మనకు ఈ రోజున అనేకమైనటువంటి సందేహాలు, గత నా 2 వీడియోల్లో కూడా వాటిని ప్రస్తావించుకుంటూ వచ్చాను. కొన్ని లేఖనాలను తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క పుట్టుక మీద వారు చేస్తున్నటువంటి బోధలన్నింటినీ, యేసుక్రీస్తు ఈ విధంగా పుట్టాడు, ఈ విధంగా పుట్టాడు అనేటటువంటి బోధలనేవి గత నా 2 వీడియోల్లో, మొదటి వీడియోలో చెప్పాను. రెండో వీడియోలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే చెప్పడా అనేది నా రెండో వీడియోలో చెప్పాను. దాన్ని కొనసాగింపుగా ఈ మూడో వీడియో ఏదైతే చేస్తున్నానో, సో దీనిలో కూడా మీరు అనేక మంది వీక్షించి, ఒకవేళ ఇందులో నేను చెప్పేవి ఏమైనా వాక్య విరుద్ధమైతే ఖచ్చితంగా నిర్మోహమాటంగా నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. దానికి మీరు మెసేజ్ చేయగలిగితే ఖచ్చితంగా నేను మీకు స్పందిస్తాను. ప్రభువునందు ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుక మీద ఈరోజు భిన్నమైనటువంటి వాదనలు, చాలా భిన్నమైన వాదనలు, అవి ఏ వచనాలు తీసుకుని ఎట్లాగా మాట్లాడుతున్నారు అనేది గతంలో చెప్పాను. సో వాటి మీద ఆ వచనాల యొక్క భావాలను ఈరోజు పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తాను. లేదు అంటే మరొక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరొక విషయాన్ని, దేవుడు చెప్పని రహస్యం ఏమైనా ఉందా అనేటువంటిది ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పని రహస్యం ఏదైనా ఉందా అంటే, పాత నిబంధన కాలంలో ఉంది. ఎందుకంటే రహస్యములు అనేవి దేవుని స్వాధీనంలో ఉంటాయి కాబట్టి. పాత నిబంధనలో దేవుడు చెప్పని రహస్యములు ఉన్నాయి. వాటిని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ రహస్యాలను బయలుపరిచాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మనం చదివితే పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మనం చదివితే 4వ వచనము, మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఏ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అంటే ఈ క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది పాత నిబంధన అంతా కూడా మర్మంగా ఉంది. ఆయన గురించి మర్మంగా ఉంచి పరోక్షకంగా ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలనేవి దేవుడు తెలియపరిచాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మర్మాన్ని అపోస్తులకు తెలియపరిచాడు. సో కనుకనే అక్కడ అపోస్తులైన పౌలు గారు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా. సో ఏ మర్మం అయితే పాత నిబంధనలో ఆయన మర్మంగా ఉంచాడు, అది క్రొత్త నిబంధనలో తెలియపరిచాడు. సో అంటే ఈరోజు మనము యేసుక్రీస్తు గురించి పాత నిబంధన మనము మర్మంగా చెబుతాము. సో ఆ మర్మాన్ని క్రొత్త నిబంధన బహిర్గతం చేసింది. దాన్నే మనం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదివితే, అక్కడ 7వ దూత పలుకు దినములలో
అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మరొకసారి, ఏడవ దూత పలుకు దినములలో అతడు తన బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంటే తన ప్రవక్తల ద్వారా చేసేటువంటి సువార్త ద్వారా ఆ మర్మము సమాప్తమగునని చెప్పాను. సో, ఏ మర్మమునైతే అక్కడ దేవుడు పాత నిబంధనలో దాచి ఉంచాడో దాన్ని క్రొత్త నిబంధనలో ప్రవక్తల ద్వారా, ఎందుకంటే మనం ఇందాక చదివినటువంటి మాటలో ప్రవక్తల ద్వారా అపోస్తులకు తెలియపరచబడింది అని అక్కడ పౌలు గారు చాలా క్లియర్‌గా మాట్లాడతారు. అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మర్మాన్ని దేవుడు బహిర్గతం చేశాడు. ఏమిటి ఆ మర్మము అనేది? ఆ మర్మాన్ని దేవుడు బహిర్గతం చేశాడు. దాన్ని యేసుక్రీస్తు వారు కూడా తాను పునరుత్థానుడైన తర్వాత చాలా క్లియర్‌గా మాట్లాడుతూ లూకా సువార్త 24 అధ్యాయం మనం చదివితే, లూకా సువార్త 24 అధ్యాయము 44 వచనం మనం ఒకసారి చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే నన్ను గూర్చి మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను ఏమైతే వ్రాయబడ్డాయో అవన్నీ నెరవేరాయి. సో, అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి మర్మం ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధనలో బహిర్గతమైంది. క్రొత్త నిబంధనలో బహిర్గతమైంది. ఏది కూడా దేవుడు మర్మంగా పెట్టలేదు. సో, ఇప్పుడున్న మర్మం ఏంటంటే క్రీస్తు రాకడ అనేది మర్మంగా ఉంది. అది మాత్రమే మర్మంగా ఉంది తప్ప గాని, క్రీస్తును గూర్చినటువంటి మొదటి రాకడ గురించిన మర్మం అనేది లేదు. అది పూర్తిగా బహిర్గతమైంది. రెండో రాకడ అనేదే అది దేవుడు మర్మంగా పెట్టాడు. ఎందుకంటే అది తండ్రి చేతిలో ఉంది. అది ఎవరికీ కూడా తెలియదు అనేటువంటి విషయం యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. తండ్రి ఎప్పుడు పంపితే అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారు అని మనకు క్రొత్త నిబంధన చెబుతుంది. ఇక్కడ క్రీస్తు పుట్టుకను గూర్చున్నటువంటి మర్మం అనేది మనకు క్రొత్త నిబంధన బహిర్గతం చేసింది. మరి ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నట్టుగా క్రీస్తును దేవుడు అంటే మానవునిగానే తన ఉనికి ప్రారంభమైంది. దేవుడు మానవునిగా ఆయనను పుట్టించాడు, ఆయనను కలుగజేశాడు, పరలోకంలో కలుగజేశాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు అనేటువంటి ఈ బోధలైతే ఏమైతే ఉన్నాయో వీటన్నింటికి బైబిలు సమాధానం చెబుతుందా? అంటే ఈరోజు మనలో కొందరు ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఈయన పుట్టుక గూర్చినటువంటి సమాచారం అనేది ఏదైతే ఉందో దాన్ని దేవుడు పాత నిబంధనలో తన ప్రవక్తలకు ఏమైనా తెలియపరిచాడా? అంటే ఇదిగో దేవుడే మానవుడిగా వస్తాడు, దేవుడు పరలోకంలోనే యేసుక్రీస్తును పుట్టించాడు, లేదు మానవునిగానే ఉనికి ప్రారంభమైనటువంటి యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు అనేటువంటి విషయాలను పాత నిబంధనలు ఎవరైనా సరే, ఏ ప్రవక్త అయినా సరే తెలియపరిచాడా? ఎందుకంటే యేసుక్రీస్తు తనను గురించి చెబుతూ నన్ను గూర్చి మోషే గ్రంథమందును ప్రవక్తల గ్రంథమందును కీర్తనలోను వ్రాయబడినవన్నీ, అంటే ఈ ప్రవక్తల గ్రంథాల్లో కానీ ధర్మశాస్త్రంలో కానీ కీర్తనలలో కానీ యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎలాంటి సమాచారం ఉంది? ఏ రకమైన సమాచారాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు? దీని మీద కొన్ని వచనాలు మనం ఒకసారి చూస్తే మోషే గారు అంటారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే మోషే గారు అంటారు, నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును అనేటువంటి మాట అక్కడ మోషే గారు మాట్లాడతారు. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును. ద్వితీయోపదేశకాండం 18, సహోదరుల నుండి నా వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించును, వారి సహోదరులలో నుండి పుట్టించును అని ఉంది ఇక్కడ. అంటే ఏంటి? అంటే ఇది ప్రవచనం. అంటే యేసుక్రీస్తు ప్రవక్తగా పిలువబడాలి అనేటువంటి ప్రవచనాన్ని ఆ యొక్క నెరవేర్పుని ఇక్కడ మోషే ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ప్రవక్తను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ప్రవక్తగా ఆయన సమాజంలో ప్రాచుర్యం అవ్వడం, ప్రవక్తగా ఆయన సమాజంలో పిలువబడ్డం, ప్రవక్తగా ఆయన సమాజంలో తెలియపరచబడ్డం.
దాని గురించి మాట్లాడుతున్నాడు. నా వంటి ఒక ప్రవక్తను అంటే మోషే వంటి ప్రవక్తను, మోషే లాంటి ప్రవక్తను. అంటే ఇప్పుడు మోషే ఏ విధంగా పుట్టాడో యేసుక్రీస్తు కూడా అదే విధంగా పుట్టాడు అని మనం చెప్పొచ్చా? మోషే పుట్టుక విధానం మనకు తెలుసు. ఆయన ఎలా పుట్టాడు అనేది మనకు ఆహ్, నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనకుంటది. మొదటి 2 ఆహ్, ఆయన పుట్టుక ఏ విధంగా ఉందనేది నిర్గమకాండము రెండో అధ్యాయము. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆమె గర్భవతి కుమారుని కని. వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. వానిని ఆమె దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి తీసుకొని వాడి జగటమన్నులో కీలును పూసి దాన్ని అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించిందో తెలుసుకొని వాడిని సో ఇది యేసుక్రీస్తు అది క్షమించండి మోషే పుట్టుక. ఎవరు? ఒక లేవీకుడు, లేవి వంశస్థుడు ఒక లేవి కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. వారికి పుట్టినటువంటి వ్యక్తి మోషే. అంటే మోషే పుట్టుక ఇది. మరి యేసుక్రీస్తు పుట్టుక ఎట్లాంటిది? నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును అంటే అప్పుడు మనము అంటే మోషేలాగానే యేసుక్రీస్తు పుట్టాడు అని మనం చెప్పొచ్చా? అంటే అక్కడ ఏం దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రవక్త అనేటువంటి మాట. ప్రవక్తగా యేసుక్రీస్తు సమాజానికి బయలుపరచడాన్ని అదెప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన సమాజంలో ప్రవక్తగా పిలువబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనకు సువార్తల్లో చాలా క్లియర్‌గా మనకు కనపడతది. అంటే మోషే ఏం చెప్పాడు? దేని గురించి చెప్పాడు? యేసుక్రీస్తు పుట్టుక గురించా? యేసుక్రీస్తుని దేవుడు కలుగజేస్తాడు అనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడా? లేదు కదా! ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తగా ఆయన పిలువబడతాడు అనేటువంటిది ప్రవక్తగా పిలువబడేటువంటి ప్రవచనాన్ని ముందుగా దేవుడు మోషే ద్వారా తెలియపరిచాడు అని మనము దీన్ని బట్టి చెప్పొచ్చు. అదే విధంగా యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను. యెషయా గారు చెప్తున్నారు. మనకు శిశువు పుట్టెను. అంటే శిశువు పుట్టెను అంటే దాని అర్థం ఏంటి? దేవుడు శిశువుని పుట్టించాడు. అదుంది. ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించెదవు కుమారుని కని. శిశువు పుట్టెను అనుంది. అంటే ఏంటి? ఆయన ఏ విధంగా పుడతాడు అనేది ఇక్కడ బైబిల్‌లో పాత నిబంధనలో ప్రవక్త తెలియపరచలేదు. శిశువు పుట్టెను అంతే. ఎట్లా పుడతాడు అనేది ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే ఆయన పుట్టుక విధానం అనేది తండ్రి స్వాధీనంలో ఉంది. ఆయన ఎట్లా పుడతాడు అనేది క్రొత్త నిబంధన తెలియపరుస్తది. సో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రవక్తలు? యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన వస్తాడు భూమి మీదకు. ఆయన ఏ విధంగా వస్తాడు అనేది ఎవరికీ కూడా తెలీదు. దాన్ని దేవుడు వారికి తెలియపరచలేదు. బహిర్గతం చేయలేదు వాళ్ళకు. అది మర్మంగా పెట్టాడు. ఆ మర్మాన్ని వాళ్ళకు ప్రవచన రూపంలో ప్రజలకు తెలియపరిచాడు. కనుకనే క్రొత్త నిబంధనకొచ్చేసరికి ఇదిగో మేము మెస్సియాను కనుగొంటిమి. ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి మెస్సియాను మేము కనుగొంటిమి అని ఆంద్రేయ మాట్లాడిన సందర్భం యోహాను సువార్త మనకు కనబడుతది. యోహాను సువార్త ఒకటో అధ్యాయము మనం చదివితే అక్కడ యోహాను సువార్త ఒకటో అధ్యాయము 43 వచనం మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ఏ ప్రవచనాలైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము అని ఇక్కడ ఫిలిప్పు మాట్లాడుతున్నాడు. సో, అంటే యేసుక్రీస్తు యొక్క ఆగమనాన్ని గురించి అక్కడ వారు మాట్లాడడం అనేది జరిగిందే తప్ప గాని, యేసుక్రీస్తును దేవుడు కలుగజేస్తాడని గాని, యేసుక్రీస్తు ఆహ్, మానవునిగానే ఉనికి ప్రారంభమవుతదని గాని, దేవుడే మానవుడిగా వస్తాడని గాని, అక్కడ ఆ ప్రవక్తలు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. కారణం ఏంటి? అది మర్మంగా ఉంది పాత నిబంధనలు. మర్మంగానే అక్కడ వాళ్ళు చెప్పారే తప్ప గాని, యేసుక్రీస్తు పుట్టుక గురించి ఏ ప్రవక్త కూడా తెలియపరచలేదు. క్రొత్త నిబంధనకొచ్చేసరికి పోనీ ఎవరైనా చెప్పారా? ఇదిగో యేసుక్రీస్తుని దేవుడు కలుగజేశాడని గాని, యేసుక్రీస్తుని పరలోకంలో దేవుడు కలుగజేశాడని గాని, దేవుడే మానవుడిగా వచ్చాడని గాని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. కేవలము ఆ వచనాలను మనము సరిగా అర్థం చేసుకోకపోవడం వలన మనకు నచ్చిన వివరణ అనేది, మనకు నచ్చిన విశ్లేషణ అనేది మనం ఇస్తున్నాం ఇక్కడ. అంతే తప్ప గాని యేసుక్రీస్తు పుట్టుక మీద పాత నిబంధనలో దేవుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. క్రొత్త నిబంధనలో ఆ మర్మాన్ని బహిర్గతం చేసిన తర్వాత కూడా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా
ఒక చరిత్ర. అంటే జరిగిన సంఘటనలనేవి వ్రాయబడ్డాయి. లూకా గారు తెలియజేస్తారు కదా! లూకా ఒకటో అధ్యాయము మనం చదివితే, లూకా సువార్త ఒకటో అధ్యాయం మనం చదివితే అక్కడ లూకా గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట. రెండో అధ్యాయం 1 నుంచి ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నింటిని మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొనియున్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని. వారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని. అంటే ఏంటి? చరిత్ర. సో, చరిత్ర అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అనేది కూడా ఒక చరిత్రే కదా! ఆయన ఏ విధంగా పుట్టాడు అనేది కూడా చరిత్రే కదా! మరి ఆ చరిత్రను ఆ తర్వాత కాలమందు వ్రాయబడినటువంటి ఏ గా భక్తుడు కూడా వారి యొక్క పుస్తకాలలో ఇగో యేసుక్రీస్తును దేవుడు కలుగజేశాడు అని ఎందుకు చెప్పలేదు? చెప్పాలి గదా! ఇప్పుడు మోషే ఆదికాండం రాసాడు. ఎప్పుడో ఆదిలో జరిగిన సంఘటన మోషే గారు రాశారు గదా! నేల మంటితో నరుని నిర్మించి అని చాలా క్లియర్‌గా మోషే గారు చెప్పారు గదా! ఎప్పుడో జరిగిన సంఘటన మోషే గారు చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు పుట్టింది కూడా ఈ పుస్తకాలు వ్రాయక ముందే కదా! అంటే మా సుమారు ఈ పుస్తకాలను ప్రారంభం అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత నుంచి పుస్తకాలు వ్రాయడం అనేది ప్రారంభమైంది. క్రీస్తు శకము 45 తర్వాత. అంటే 45 సంవత్సరాల ముందు జరిగినటువంటి క్రీస్తు పుట్టుకను గురించి అపోస్తులు చెప్పాలి గదా! ఇక్కడ వ్రాసిన ఈ 27 పుస్తకాల్లో ఎక్కడైనా సరే యేసుక్రీస్తుని దేవుడు కలుగజేశాడు అనే మాట చెప్పాలి కదా! ఎందుకంటే చరిత్ర గదా అది కూడానా. మరెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఆదాము గురించి ఆదిలో జరిగిన సంఘటన మోషే ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయనను దేవుడు కలుగజేశాడు అనే విషయాన్ని మరి దేవుడు తెలియపరచాలి కదా! ఈ విషయాన్ని ఎందుకు మనము విస్మరిస్తున్నాము? దేవుడొక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి యొక్క ఆయనే క్రీస్తు యేసు నరుడు అంటారు. ఇదిగో నరుడు అని ఇక్కడ ఉంది. అంటే దేవుడు నరుడిని యేసుక్రీస్తుని కలుగజేశాడు అని మనం చెబుతున్నాం తప్ప గాని, దాని ఉద్దేశాన్ని మనం చూడట్లేదు కదా! దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని అక్కడున్నానుగో దేవుడే శరీరధారిగా వచ్చాడు అని ఎక్కడున్న దాన్ని తీసుకొచ్చి ఇదిగో దేవుడే మానవుడిగా వచ్చాడు అని ఎక్కడ చెప్తున్నాం తప్ప గాని దాని యొక్క ఉద్దేశాన్ని మనం చూడట్లేదు కదా! ఇదిగో నేను సత్యము చెప్పుటకు పుట్టితిని అన్నప్పుడు ఇదిగో నేను పరలోకంలో యేసుక్రీస్తు పుట్టాడు అనే విషయాన్ని మనం చెబుతున్నాం తప్ప గాని దాని ఉద్దేశాన్ని మనం చూడట్లేదు కదా! అంటే ఇలా ప్రతీదీ కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప గాని, వాక్యాన్ని బట్టి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లేదు. వాక్యాన్ని బట్టి మాట్లాడడానికి మనము ఆలోచన చేయట్లేదు. ఇక్కడేం మాట్లాడతారు? సమస్తము దేవుని మూలముగా కలిగెను అని అంటాడు. ఎక్కడికి తీసుకెళ్తారు? మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము సమస్తం ఆయన నుండే వచ్చెను అన్నప్పుడు, ఈ సమస్తం అనే దాంట్లోకి యేసుక్రీస్తుని పెడుతున్నారు. రైట్, కరెక్ట్. ఆ వచనం ప్రకారం అందులో యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ అది ఏ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు? అది కదా మనం ఆలోచన చేయాలి. సమస్తము ఆయన నుండి వచ్చెను అన్నప్పుడు అది ఏ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు అనేది ఆలోచన చేయాలి కదా! అది తీసుకెళ్ళి భౌతిక సృష్టికి ఎలా లింక్ పెడుతున్నారు? అది నూతన సృష్టి గురించి, ఆత్మ సంబంధమైన సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన సృష్టిలో యేసుక్రీస్తు కూడా మొదటివాడు అనే విషయం మొదట మనం గ్రహించాలి. దాన్ని తీసుకెళ్ళి భౌతిక సంబంధమైన సృష్టికి ఎట్లా చూపెడుతున్నాము? మనం భౌతిక సంబంధమైన సృష్టి చూడాలంటే యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడైనను ఆయన ఆదియందు ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగెను. అంటే అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడా? అందులో ఆ యొక్క సృష్టిలో యేసుక్రీస్తు ఉన్నాడా? సమస్తం ఆయన మూలముగాను, ఆయన ద్వారాను కలిగెను అని ఉందే తప్ప గాని ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి. ఒకవేళ సమస్తము తండ్రి నుండి వచ్చెను అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు కూడా అప్పుడు అందులో విలీనమవుతాడు. పోనీ ఎక్కడైనా ఉందా సమస్తము తండ్రి మూలముగా కలిగెను అనేటువంటి భౌతిక సృష్టిని ఉద్దేశిస్తే ఎక్కడైనా చెప్పబడిందా? సమస్తము తండ్రి నుండి వచ్చెను అని? క్రొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? లేదు కదా! లేనప్పుడు మనం ఎట్లాగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక మీద భిన్నమైన వాదనలు తీసుకొచ్చే మనుషులను, క్రైస్తవులను ఒక అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులోనికి తీసుకువెళ్తున్నాం?
ఎందుకు సమస్యను మనము జటిలం చేస్తున్నాము? యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఆయన మానవునిగా ఒక తల్లి గర్భం నుండి ఏ విధంగా అయితే శిశువు పుడతాడో ఆ విధంగానే యేసుక్రీస్తు పుట్టాడు. బైబిల్ చెబుతుంది. కానీ ఆయన పుట్టుక అనేది ఏ విధంగా ఉంది అనేది బైబిల్ క్లారిఫికేషన్ ఇచ్చింది. బైబిలు క్లారిఫికేషన్ ఇచ్చింది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించును అంటే కొందరు చాలా దారుణంగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తునిగా సృష్టించాడు అని మాట్లాడతారు. ఎంత దారుణం అండి? వీళ్ళకి వాక్యం తెలుసని అనుకోవాలా? తెలియదు అని అనుకోవాలా? లేకపోతే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు అని అనుకోవాలా? తమ స్వనీతిని స్థాపించడానికి దేవుని నీతిని ఎందుకు నిరర్థకం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు కలిగినవాడా? అంటే వాక్యం ఆ విధంగానే అర్థం చేసుకుంటున్నారా? అక్కడ పరిశుద్ధాత్మను ఎందుకు వాడవలసొచ్చింది? అనేక మంది స్త్రీలను దేవుడు వారికి అనుగ్రహించాడు కదా! అనేక మందికి గర్భాన్ని అనుగ్రహించాడు కదా! హన్నాకి దేవుడు మరి గర్భం అనుగ్రహించాడు కదా! సారాకు గర్భాన్ని అనుగ్రహించాడు కదా! అక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు కదా! మరి ఇక్కడే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు మాట్లాడాడు అనేది ఆలోచన చేయాలి కదా! అంటే ఇక్కడ పుట్టబోయే శిశువు అనేది దేని కొరకు పుడుతున్నాడు? వారు కూడా దేవుని పని కొరకే పుట్టారు. ఇస్సాకు దేవుని పని కొరకే. ఆ తర్వాత సమూయేలు దేవుని పని కొరకే. కానీ ఇక్కడ పుట్టేటువంటి యేసుక్రీస్తు ఏ పని కొరకు? ఏ పనినైతే దేవుడు అనాది కాలమందే సంకల్పించుకున్నాడో ఆ పని నిమిత్తము ఇక్కడ ఈయన పుట్టడం అనేది జరుగుతుంది. మరి ఆ పనికి, ఆ అనాది సంకల్పానికి సంబంధించినటువంటి ఆ పనికి పుట్టబోయే శిశువుకు ఆయన శిశువుగా పుట్టడానికి ఖచ్చితంగా ఆ స్త్రీకి పరిశుద్ధాత్మ కావాలి గదా! పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంటేనే గదా! దేవుని పనికి ఆటంకం లేకుండా ఉంటది. దేవుని పని భూమి మీద జరగాలి అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అనేది కలిగి ఉండాలి అనేటువంటి ఒక రూల్ ఉంది కదా బైబిల్‌లో. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా పలికెను అని ఎందుకు వ్రాయబడ్డది? అంటే పరిశుద్ధాత్మ అనేది వారికుంటేనే వారు దేవుని యొక్క మాటలు ఏమైతే ఉన్నాయో, ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రకటించగలరు అనే కదా ఉద్దేశం దానిది. అదే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు గూడా ఆ స్త్రీ గర్భంలో ప్రవేశించాలి అంటే ఆమెకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి అనేది కావాలి కదా! యేసుక్రీస్తు ఏమో నేరుగా వచ్చి మరియ గర్భంలో దూరిపోయాడంటారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు మరియ గర్భంలోనికి దేవుడు ప్రవేశపెట్టలేడా? అది దేవునికి సాధ్యం గదా! ఒక మానవుడినే నేల నుండి నిర్మించిన దేవునికి, ఒక ఆత్మకు రక్తమాంసాలు ధరింపజేసి మరియ గర్భంలోనికి ప్రవేశపెట్టేటువంటి శక్తి అనేది దేవునికి లేదా? సమస్తము దేవునికి సాధ్యము అని బైబిల్ చెబుతుంది కదా! సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అని బైబిల్ చెబుతుంది కదా! మరి ఇదెందుకు సాధ్యం కాదు? ఇదెందుకు సాధ్యం కాదు? పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు కలుగ చేయబడ్డాడు. ఒక దరిద్రమైన ఒక నిజంగా యేసుక్రీస్తు పుట్టుకను అవమానపరిచే రీతిగా ఈ బోధ ఉంది. మిగతా 2 అంటే కొన్ని పోనీలెండి కొంత అర్థం కాలే. వీళ్ళు మరీ దారుణంగా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటిది, యేసుక్రీస్తును కలుగజేయబడ్డాడు అనేది బోధ ఏదైతే ఉందో మరీ దారుణం. లూకా సువార్త 1 అధ్యాయం మనం చదివేటప్పుడు 26 నుంచి కూడా గాబ్రియేలు దూత మరియ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. దేని కొరకు? ఏ కార్యం నిమిత్తమైతే యేసుక్రీస్తును నియమించాడో ఆ యేసుక్రీస్తు మానవదారిగా మరియ గర్భం నుండి రావడం అనేటువంటివి ఒక అద్భుతమైనటువంటి పని. దానికి దేవుని కృప, నీవు దేవుని కృప పొంది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, నీవు గర్భం ధరించి కుమారుని కని. ఇదండి. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఈమె గర్భం ధరించాలి అంటే ఆమెకేమి కావాలి?
పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకంటే అక్కడ కార్యం అనేది దేని కొరకు? అనాది సంకల్పము. ఏదైతే ఈ సృష్టి నిర్మాణానికి కారణమైనటువంటి ఆ సంకల్పము, నెరవేర్పు అనేది ఈయన ద్వారా జరగాలి గనుక, ఆయన మానవునిగా భూమి మీదకి రావాలి గనుక, ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మరియను దేవుడు ఎన్నుకున్నాడు. కనుకనే దయాప్రాప్తురాలా, నీవు దేవుని కృప పొందితివి. ఒక మంచి ఘట్టాన్ని కనుకనే ఎలిజబెత్ కూడా చక్కటి మాట మాట్లాడుతది. 42వ వచనంలో చదివితే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఎంత అద్భుతమైనటువంటి కార్యం కొరకు దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఆ మరియ గర్భం నుండి యేసుక్రీస్తు రావాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని బట్టి అక్కడ మరియను ఎన్నుకొని ఆమెకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. అది పక్కన పెట్టేశారు. ఆమెకు గర్భం ధరించడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అనేటువంటి పాయింట్‌ని తీసి పక్కన నెట్టేసి, పరిశుద్ధాత్మే యేసుక్రీస్తుని కలుగజేశాడు అని చెప్పడము ఎంత దౌర్భాగ్యమైనటువంటి బోధ ఇది. కింద ఏమంటాడు ఇంకా అక్కడ మనం చదివితే, అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. చదవాలండి ఆ వచనాన్ని. ఎందుకంటే అది ఆ సందర్భము, ఈ సందర్భం ఒకటే. 2 సందర్భాలు ఒకటే అయినప్పుడు రెండింటిని కూడా పక్కన పెట్టి మనం ఆలోచన చేయాలి. దాన్ని ఒక్కదాన్ని మత్తయి సువార్త 1:18 మాత్రమే తీసుకొని, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించదు అంటే దాన్ని మాత్రమే తీసుకొని, దాన్ని మాత్రమే మనం ఇదిగో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని కలుగజేశాడు అని అబద్ధాలు చెప్పే కన్నా, ఆ వచనాన్ని ఇక్కడ ఈ వచనాన్ని కూడా దగ్గర పెడితే అర్థమవుతది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే యేసుక్రీస్తు ఆ స్త్రీ గర్భంలోనికి ప్రవేశించేటువంటి క్రమానికి సర్వోన్నతుని శక్తి కూడా మరియ పొందుకుంది. మహాదేవుని శక్తి కూడా మరియ పొందుకుంది. ఆమెను మరియను కమ్ముకుంది. ఎందుకంటే ఆయన స్త్రీ గర్భం నుండి రావాలి కాబట్టి. స్త్రీ గర్భం నుండి రావాలి కాబట్టి. కనుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, నీవు బలియు అర్పణను కోరలేదు కానీ ఈ లోకమునకు పంపినప్పుడు నీవు నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తుకు రక్త మాంసములు ఇచ్చింది ఎవరండి? దేవుడు, పరిశుద్ధాత్మ కాదు. వీళ్ళకి అర్థం కావాలి. యేసుక్రీస్తుకు రక్త మాంసములు ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుకనే అంటాడు, నేను ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, ఇది నా తండ్రి ఆజ్ఞ వలన పొందితిని అంటాడు. అంతేగాని పరిశుద్ధాత్మ ఆజ్ఞ కాదు. మరి ఎంత దారుణంగా ఎట్లాగా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు పుట్టుకను ఒక అగమ్య గోచరముగా అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప గాని సరి అయినటువంటి ఆధారాలతో మాట్లాడట్లేదు. సరి అయినటువంటి ఆధారాలను సేకరించి మాట్లాడట్లేదు. ఆయన మానవుడిగా పుట్టవలసిన ఆవశ్యత ఎంతైనా ఉంది. కానీ ఆయన మానవునిగా పుట్టక ముందు నుంచి ఉన్నాడు పరలోకంలో. ఆయన మానవునిగా పుట్టక ముందు నుంచి పరలోకంలో ఉన్నాడు. అంటే ఎట్లా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన మానవునిగా పుట్టక ముందు ఆత్మరూపిగా పరలోకంలో ఉన్నాడు. ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మానవదారిగా భూమి మీదకొచ్చాడు. అంతేగాని యేసుక్రీస్తు నేరుగా మరియ గర్భంలో దూరిపోయాడా? ఇలాంటి అవహేళన కామెంట్లు చేయకూడదు. దేవునికి సాధ్యం కాదా అది? ఒక ఆత్మకు రక్త మాంసములు ధరింపజేసి మరియ గర్భంలో ప్రవేశపెట్టగలిగేటువంటి శక్తి అనేది దేవునికి లేదా? అది లేదు అని నువ్వు అంటున్నావంటే దేవుడు అసమర్థుడు అని నువ్వు చెప్తున్నట్టే లెక్క. దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పినప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు? బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే మానవ నిర్మాణం అనేది ఎన్నిసార్లు జరిగింది అంటే ఒక్కసారే జరిగిందని బైబిల్ చెబుతుంది. మరి రెండవ మానవ నిర్మాణం ఎక్కడుంది ఇంకా? లేదు కదా! మానవ నిర్మాణం ఎన్నిసార్లు జరిగిందని మనం ప్రశ్నించుకుంటే బైబిల్ నుంచి మన సమాధానం ఉంది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, ఒకని నుండే సమస్త జాతి మనుషులను సృష్టించి ఒకని నుండే. ఒక్కసారి మానవ నిర్మాణం జరిగింది. లూకా సువార్త 3వ అధ్యాయం చదివితే అదంతా కూడా సిస్టమ్ అంతా తీసుకొచ్చి చివర్లో ఆదాము దేవునికి కుమారుడు అని అంటే దేవుడు ఆదామును కలుగు చేశాడు. అతని నుంచి మిగతా వారంతా కూడా వచ్చింది ఆ సిస్టమ్ అంతా కూడా. అంటే దాని అర్థం ఏంటి?
మానవ నిర్మాణం ఒక్కసారి జరిగిందని కదా! మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో మొదటి మానవుడు మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మానవుడు పరలోకము నుండి వచ్చినవాడు అని ఉంటది. అంటే మట్టి నుండి పుట్టినటువంటి వ్యక్తి ఒక్కడే. మరొక మనిషి మట్టి నుండి రాలేదు. మరి యేసుక్రీస్తు ఎట్లాగొచ్చాడు? దీన్ని సమాధానం ఎంతో మందిని అడిగాను. ఏ విధంగా యేసుక్రీస్తు పుట్టాడయ్యా అంటే సమాధానం లేదు. పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు అని అంటారు తప్ప గాని, ఇదిగో దేవుడు మానవుని యేసుక్రీస్తుని కలుగజేశాడు అని చెబుతారు తప్ప గాని, ఏమిటి ఆధారం అంటే ఆధారాలు లేవు. సరి అయినటువంటి ఆధారాలనేవి ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి కూడా నాకివ్వలేదు. దీని గురించి ఎంతో మందితో నేను మాట్లాడాను. ఇప్పటికి కూడా మాట్లాడుతుంటాను కొన్ని గ్రూపుల్లో. సమాధానం రాదు వాళ్ళ దగ్గర నుంచి. బైబిల్ ప్రకారంగా మానవ నిర్మాణం ఒక్కసారే జరిగిందని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడని నమ్ముతారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక మీద మనకు నచ్చినట్టుగానో, తోచినట్టుగానో కాదు. దేవుడు మానవుడిగా రావడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు పంపబడ్డాడు. తనకు తానుగా వచ్చినవాడు కాదు. తనకు తానుగా వచ్చినవాడు అని ఉంటే, అప్పుడు దేవుడు మానవుడిగా వచ్చాడు అని నమ్మడానికి అవకాశం ఉంటది. కానీ యేసుక్రీస్తు నా అంతట నేను రాలేదు. ఆయన నన్ను పంపెనను ఉంటది. నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగివచ్చానను ఉంటది. మరి గాడ్ వాజ్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అంటే అర్థం ఏంటి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయనంటే అర్థం ఏంటి? అంటే దేవుని తత్వం అనేది యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినటువంటి ఆయనలో ఎగ్జిస్ట్ అయ్యుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఫిలిప్పుతో అంటాడు కదా! ఇదిగో మాకు తండ్రిని కనపరచమంటే, ఫిలిప్పు ఇంతకాలం నన్ను చూచితివి కదా! మరలా తండ్రిని చూపించమని అడుగుతున్నావు ఏంటంటే, అంటే తండ్రి తత్వం అనేది క్రీస్తులో ఎగ్జిస్ట్ అయ్యుంది. గాడ్ వాజ్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుని తత్వం అంతా కూడా క్రీస్తు ద్వారా భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉండబట్టి, అక్కడ పౌలు గారు ఆ మాట చెప్పారు. అంటే దేవుని తత్వం అంతా కూడా క్రీస్తులో ఉంది. కనుకనే అక్కడ వాళ్ళు, ఇదిగో ఇంతకాలం నీవు మర్మంగా మాట్లాడి ఇప్పుడు తండ్రి గురించి సంపూర్ణంగా తెలియపరిచావు. అంటే దేవుని తత్వాన్నంతటిని కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద వ్యక్తపరిచారు. మొదటి యోహాను సువార్త 1:8 తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే అర్థమేంటి? దేవుని తత్వాన్ని బయలుపరిచాడు యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క విధానం ఏ విధంగా ఉంటదో ఈ భూమి మీద ఆయన వ్యక్తపరిచాడు. అది ఆయన సశరీరుడుగా భూమి మీదకొచ్చాడు అంటే. గాడ్ వాజ్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని తత్వం అనేది క్రీస్తు ద్వారా భూమి మీద ప్రత్యక్షం అయ్యింది. సో, దీన్ని అక్కడ వాళ్ళు నమ్మారు. కనుకనే యోహాను గారు రాశారు. అద్వితీయ దేవుడే, అద్వితీయ కుమారుడే, క్షమించండి, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని అక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతారు. ఇది మనం ఆలోచన చేయకుండా యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడు, యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడు, యేసుక్రీస్తు ఆ విధంగా పుట్టాడు, ఏదో నోటుకొచ్చింది అలా చెప్పడమేనా? అధ్యయనం చేయవలసిన అవసరత లేదా? పరిశోధించవలసిన అవసరత లేదా? ఎటు పడితే అటు మాట్లాడటమేనా? నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతాది అన్నట్టుగా ఈరోజు మరి ఆ నరం లేని నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే, ఆలోచన చేయవలసిన అవసరత లేదా? మన దగ్గర ఆధారాలున్నాయి, సాక్ష్యం ఉంది, పరిశుద్ధ గ్రంథంలో సమస్తము వ్రాయబడ్డది. మరి దాన్ని ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటండి? ఇది మనం యేసుక్రీస్తు పుట్టుకను అవమానించడం కాదా? తండ్రి యొక్క శక్తిని మనం ఈ రోజున అవహేళన చేసినట్టుగా కాదా? తండ్రి అసమర్థుడు అని చెప్పడం కాదా? మనం నోటికొచ్చిందలా మాట్లాడడం అంటే? సమస్తము సాధ్యము అని బైబిల్ చెబుతున్నప్పుడు, దేవునికి సమస్తము సాధ్యం అని బైబిల్‌లో ఉన్నప్పుడు, ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు? సో, కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుక మీద దుష్ప్రచారం అనేది మానుకోండి. యేసుక్రీస్తు పుట్టుక మీద మీకు సమాచారం తెలియదా? తెలియనట్టుగా ఉండండి. తెలుసుకోవాలనుకుంటే జాగ్రత్తగా గ్రంథాన్ని చదవండి. జాగ్రత్తగా గ్రంథాన్ని చదివే సమస్తము కూడా బైబిల్‌లో మనకు సమాచారం ఉంది. ఎవరి పుట్టుక ఏ విధంగా జరిగింది అనేది. బైబిల్‌లో సమాచారం లేకుండా మనల్ని మన ఇష్టానుసారంగా మీకు నచ్చింది రాసుకోండి రబ్బాయి అన్నట్టుగా బైబిల్ ఇవ్వలేదు. సమస్తాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దీన్ని ఆలోచన చేస్తే, ఇంకా దీని మీద మీకు సందేహం ఉంటే నా వాట్సాప్ నంబర్ అనేది ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా స్పందించి మీతో నేను మాట్లాడతాను. కానీ యేసుక్రీస్తు పుట్టుక అనేది దైవ చిత్తానుసారంగా జరిగింది. ఆయన పరలోకపు వాసి.
దేవుని అనాది సంకల్పం నిమిత్తము ఆయన మరియ గర్భము నుండి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన మరియ గర్భము ద్వారా మానవునిగా భూమి మీదకొచ్చాడే తప్ప గాని యాదృచ్ఛికంగా రాలేదు. ముందుగానే అనుకున్న ప్రకారమే దేవుడు మానవ రూపుగా యేసుక్రీస్తుని భూమి మీద పంపించడం అనేది జరిగింది అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే ఆయన మానవునిగా రాకముందే ఆయనకు ఉనికి ఉంది అనే విషయం ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించాలి. ఇలాంటి కొందరు ఎవరైతే యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తుని కలుగజేయబడ్డాడు, యేసుక్రీస్తు ఉనికి ప్రారంభమైన వాడు అని ఎవరైతే వాదిస్తున్నారో వారు కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఉనికి ప్రారంభమైనట్టుగా బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఇగో పలానా చోట యేసుక్రీస్తు ఉనికి ప్రారంభమయ్యింది అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఉనికి ప్రారంభం కాని విషయాలు బైబిల్‌లో 4 ఉన్నాయి. ఉనికి ప్రారంభం కానివి. అంటే పలానా కాలమున ఉనికి ప్రారంభమైంది చెప్పడానికి ఆధారాలు లేనటువంటి విషయాలు 4 ఉన్నాయి. 1 దేవుడు, 2 యేసుక్రీస్తు, 3 పరిశుద్ధాత్మ, 4 పరలోకం. ఈ 4కి బైబిల్ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. పరలోకము పలానా కాలమందు ప్రారంభమైందని చెప్పడానికి గాని, దేవునికి ఎలాగూ లేదు. యేసుక్రీస్తు పలానా కాలమందు ప్రారంభమయ్యాడని చెప్పడానికి ఆధారం లేదు. పరిశుద్ధాత్మకు ఆధారం లేదు. అంటే ఈ 4 బైబిల్‌లో ఉనికి పలానా చోట ప్రారంభమైందని చెప్పడానికి బైబిల్ ఆధారాలు లేవు. ఉంటే తీసుకురండి. నేను వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఈ విషయం మీకు అర్థం కాకపోతే నా వాట్సాప్‌కు మీరు స్పందించి వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు.